ఇంతకీ నీ జాతకం చూపించుకున్నావా? ఎందుకండి? ఎందుకు? ఎందుకంటే తేజు నా సర్వస్వం. తనని ఎవరైనా కించపరిస్తే నేను తట్టుకోలేను, చంపేస్తాను. తేజు, ఏమైంది తేజు? ఓ, చూసావా? మరేం చేయను, తను నిన్ను అలా అంటదా? అసలు నువ్వెవరు? నా ప్రాణం. నా ప్రాణాన్ని ఎగతాళి చేసిన వాళ్ళ ప్రాణం తీయడానికైనా నేను రెడీ. ఓకే ఓకే, నీ భయం తగ్గాకే ఫస్ట్ నైట్ చేసుకుందాం. బట్ నేను చాలా మంచోడిని తేజు, నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ఓకేనా? ఇందాక నిన్ను చూసినప్పుడే అనిపించింది నీది ఇప్పట్లో పోయే భయం కాదని. అందుకే అనుమానం వచ్చి నిద్రపోకుండా ఆగాను. దయచేసి నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి బంగారం? నువ్వు లేకుండా నేను ఛాన్సే లేదు. ఓ పని చేద్దాం, మనకి ఫస్ట్ నైట్ అయ్యుంటే నీకు ఈ ఆలోచన వచ్చుండేదే కాదు. కాబట్టి ముందు అది కంప్లీట్ చేద్దాం. రా.
తర్వాత నా తేజు కోసం చాలా వెతికాను, కానీ తను డిప్రెషన్లో సూసైడ్ చేసుకుందని తెలిసింది. సౌమ్య తేజు చెల్లి మధు దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. మధు తన అక్కని సౌమ్యలో చూసుకోవాలని తేజు మొహం సౌమ్యకొచ్చేలా చేసింది. అంటే తేజస్విని గారి రూపం ఉంది కాబట్టి మీరు సౌమ్యకి హెల్ప్ చేస్తున్నారు. ఆహా, ఏమి ప్రేమ సార్ మీది. ఇప్పుడున్న రూపం మీకు సొంతం కాదని తెలిసినా ప్రేమని చంపుకోకుండా సాయం చేయడం నిజంగా గ్రేట్ గురూజీ. హ్యాట్స్ ఆఫ్. ఎరా, నీ లైఫ్ లైట్ ఆఫ్ చేయాలా? ఎందుకు? మరి లేకపోతే ఏంట్రా? తేజులో ఉన్న సౌమ్యని నేను పెళ్లి చేసుకుని ఆ రోజు తేజు కందివ్వలేని ప్రేమని అందించాలని ఆరాటపడుతుంటే, ఓహో, అదా ప్లాను. అందుకేనా హెల్ప్ చేసినట్టు చేసి సౌమ్యని అమర్ ముందిరికించారు. ఇప్పుడు అమర్ సౌమ్యని ద్వేషిస్తున్నాడు కాబట్టి మీరు తప్ప తనకి వేరే దిక్కు లేదు. ఎగ్జాక్ట్లీ. ఆర్కే 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 ఇంత మోసం చేస్తావా? నా భర్తని నాకు దగ్గర చేస్తానని చెప్పి ఇలా నన్ను నీ బాన్సం చేసుకోవాలని చూస్తావా? ఓ, మొత్తం వినేసావా? మంచిదేగా, ఎన్నాళ్ళని దాచను. సిగ్గులేదు సాయం పేరుతో మోసం చేయడానికి. చూడు సౌమ్య, నేను నిన్ను అమర్కి రెడ్ హ్యాండెడ్గా పట్టేయడం వల్ల మనకి రూట్ క్లియర్ అయింది. ఎలా అంటావా? నేను ఎలా అయితే తేజస్విని రూపంలో ఉన్న నిన్ను పొందాలని ఆరాటపడుతున్నానో, అలాగే అమర్ కూడా నీ రూపంలో ఉన్న రమ్యని ఇష్టపడుతున్నాడు. నువ్వే తన భార్యవని తెలిసినా అతను నిన్ను వద్దంటున్నాడంటే అతనికి మనసు కన్నా రూపమే ముఖ్యమని అర్థం. నేను అలాగే నిన్ను కోరుకున్నాను, ఇందులో తప్పే ఉంది? పైగా నువ్వు నాతో ఉండడానికి ఒప్పుకుంటే నేను ఆ రమ్యని అమర్ని రోడ్డు మీదకి లాగి నీ కాళ్ల దగ్గర నిలబెడతాను. అయినా నిన్ను చీకొట్టి నీ ప్రేమని కించపరిచిన అమర్ని నువ్వెలా పొందగలవు? అతనికి నీ మనసును అర్థం చేసుకునే గుణం లేదు. అతని కోసం నువ్వెందుకు ఆరాటపడుతున్నావు సౌమ్య? అదే ప్రేమ నా మీద పెంచుకున్నావనుకో, ఆ రోజు తేజు మీద చూపించలేకపోయిన ప్రేమంతా నీ మీద చూపిస్తాను. నిన్ను రాణిలా చూసుకుంటాను. అన్నిటికన్నా ముఖ్యంగా నీ పగని పంచుకుంటాను. నిన్ను కాదన్న ఆ అమర్ రమ్యలకి నరకం అనుభవించేలా చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నా తేజుని రీప్లేస్ చేయాలి, నా భార్య అవ్వాలి. అంతే నా కోరిక. ఏమంటావు సౌమ్య? నాకు కాస్త టైం కావాలి. ఎంత టైం కావాలన్నా తీసుకో, కానీ నాకు నో చెప్పకు. ఎందుకంటే నో అనే పదం నాకు నచ్చదు. ఇప్పుడు బ్రతిమాలుతున్న నేను రేపు బలవంతంగానైనా నిన్ను సొంతం చేసుకోగలను. అది గుర్తుంచుకో. ఓకే చెప్తుందంటారా గురూజీ? చెప్పిస్తానుగా.
అయ్యయ్యో, నన్ను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు, కాపాడండి. ఇంత ఓవర్ చేస్తున్నావు. అంటే ఎన్ని రోజులు ఈ స్పర్శకి నోచుకోలేదు కదా, అందుకే ఏదోలా అనిపించి. సారీ సందీప్, ఎన్నాళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. సారీ ఎందుకులే గాని శారీ సరిపోద్దులే. అంటే అంటే ఛీ, సిగ్గులేదు. హే హే మిమ్మల్ని ఇలా చూడాలని ఎన్నో రోజుల నుంచి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పటికి నా కోరిక తీరింది. నా అదిష్టే తగిలేలా ఉందమ్మా. ఆ సౌమ్య వల్ల అందరం ఎంత ఇబ్బంది పడ్డాం. మొహం మార్చుకున్నా అనుమానం అనే రోగం మాత్రం అలాగే ఏడ్చింది. ఇంకా నయం, నిజం బయటపడింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే దాని మాటల్ని నమ్మి మధు నీకు శాశ్వతంగా దూరం అయ్యేదిరా. పోన్లే, ఇప్పటికైనా దాని పీడ విరగడైపోయింది. అంత ఈజీగా వదలలాంటి. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఈ మొహం ఎవరిదో, కొందరికి ఎంత ఇంపార్టెంటో మీకు తెలీదాంటీ. సోదాపి వచ్చిన సంగతి చెప్పు. నేను మధుతో పర్సనల్గా మాట్లాడాలి. ఏం అవసరం లేదు, ముందు నువ్వు బయటికి నడు. అమ్మా, నువ్వు కాస్త ఉండు. మధు నేను ఇప్పుడు పూర్తిగా కలిసిపోయాం. మా మధ్య పర్సనల్స్ ఏం లేవు, ఇద్దరం ఉంటాం. సరే. ఏంట్రా ఈ పిల్లతో మాట్లాడేది? మిడపట్టి బయటికి గంటే ఇక. తేడాగా మాట్లాడితే అదే జరుగుతుంది అత్తయ్య. మీరేం కంగారు పడకండి. ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలో చెప్పి వచ్చిన దారినే వెళ్ళిపో. అలాగే మధు, విన్న తర్వాత కూడా ఇదే మాట చెప్తావని నేను అనుకోవడం లేదు. మాకు వేస్ట్ విషయాలకు టైం లేదులే గాని ఏంటో ఏడు. నేనొచ్చింది నువ్విచ్చిన ఈ రూపానికి ఓ అర్థం ఉండేలా చేయమని అడగడానికి. ఎప్పుడైతే నీ గుణం మారిపోయిందో అప్పుడే నా అక్క మొహానికి విలువ లేకుండా పోయింది. విలువ ఉంది మధు, కానీ అది నా జీవితాన్ని బలిగా కోరుకుంటోంది. ఏం చేయాలో తెలియక నాకున్న ఒకే ఒక ఆప్షన్ నువ్వు అనిపించి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? నాతో ఉన్నాడు కదా రాజ్ కుమార్, అతనే నీ అక్క తేజస్విని భర్త. ఒక సైకో. వాడికి నేను తేజస్విని రూపంలో ఉన్నానని నా మీద ఆశ కలిగింది. అందుకే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు ఓపెన్ అయిపోయాడు. నేను అమరని మర్చిపోయి ఈ రూపంతో వాడికి సొంతమైతే వాడు అమర్ రమ్యలని విడదీసి నా పగలో పాలు పంచుకుంటాను అన్నాడు. సో నాకు పెద్దగా దారులు లేవు. ఒకటి, అన్నీ చంపుకొని పగ కోసం రాజకుమార్కి బానిసవ్వడం, లేదా నువ్వు నాకు హెల్ప్ చేసి అమర్ రమ్యలని విడదీసి అమర్ని నా వాణ్ణి చేయడం. ఆప్షన్స్ నావి, చాయిస్ నీది. కానీ ఒక్క విషయం, నాకు కావాల్సింది అమర్ రమ్యలు విడిపోయి ఉండటం. దానికోసం నేను ఎంతకైనా దిగజారుతాను. ఆల్రెడీ దిగజారిపోయావు, ఇంకేం లేదు. నేను మధు ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాను.
చెప్పు మధు, నువ్విచ్చిన ఈ రూపం ఆ రాక్షసుడికి అంకితమైతే నువ్వు తట్టుకోగలవా? ఆలోచించుకో మధు, తొందరేం లేదు. కానీ పాపం మీ అక్క ఆ రాక్షసుడి నుంచి ఎన్ని కష్టాలు పడి తప్పించుకుందో అది గుర్తుంచుకో. ఆ కష్టం మళ్ళీ రానివ్వకు. ఒక్క నిమిషం. చనిపోయిన మా అక్క రూపం కోసం బ్రతికున్న రమ్య మనసును బాధ పెడితే నీకు నాకు తేడా ఉండదు. కాబట్టి నా ఆన్సర్ నో. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఎదుటి వాళ్ళని ఎంత ఏడిపిస్తే చచ్చాక నరకంలో అంతకంటే ఎక్కువ అనుభవిస్తావు. మధు ఇలా చేస్తుందని అనుకోలేదు. అంతా సందీప్ మాయ. వాడే మధుని మార్చేశాడు. ఇప్పుడెలా? రాజ్ కుమార్ తప్పితే నాకు రమ్య మీద పగ తీర్చుకునే అవకాశం లేదా? అందరూ నాకు ఎగనిస్ట్గా మారిపోయారు. ఇప్పుడేం చేయాలి? ఏంటి ఫోన్ చేసావు? ఇంకెప్పుడు నువ్వు ఉన్నావని నాకు గుర్తు చేయకు. పెట్టే ఫోను. ఒక్క నిమిషం, మీతో కాస్త మాట్లాడాలి. నాకు అవసరం లేదు. మీకే అవసరం. ఒకసారి అలా బయటకు వస్తారా? రాను. అయితే నేనే వస్తాను. రమ్మంటారా? వస్తే అనవసరంగా నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. మీకు పర్లేదంటే నేను వస్తాను. ఎక్కడున్నావు ఇప్పుడు? పర్వాలేదే, భయం ఉంది. నేను మీ వీధి చివరిలో ఉంటాను. అక్కడికొచ్చేయండి. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఎలా ఉన్నారు? నువ్వు లేవుగా, బానే ఉన్నాను. ఎందుకు రమ్మన్నావో చెప్పు. వార్నింగ్ ఇద్దామని. మీ పాటికి మీరు ఆ రోజు ఏదనిపిస్తే అది మాట్లాడి వెళ్ళిపోయారు. మీరలా రియాక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను షాక్లో అలా ఉండిపోయాను. అంత మాత్రాన మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటే ఎలా? మీరే నా ప్రాణం అండి. మీరు లేకపోతే నాకు సృష్టి అంతా శూన్యమే అనిపిస్తుంది. అనుమానం, పగ, ప్రతీకారం ఇవి నీ కళ్ళని కమ్మేశాయి సౌమ్య. అందుకే శూన్యంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అవి తొలగించి చూడు, అన్నీ అర్థవంతంగా కనిపిస్తాయి, అర్థమయ్యేలా కనిపిస్తాయి. ఆగండి ఆగండి, మీతో లెక్చర్ ఇప్పించుకోవడానికి మిమ్మల్ని పిలవలేదు. మర్యాదగా రమ్యని వదిలేయండి అని ఇంకోసారి హెచ్చరించడానికి వచ్చాను. వినకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? రమ్యని మీకు దక్కనివ్వను. చంపేస్తాను. ఏయ్, నీకు ఆల్రెడీ చెప్పాను, నేనుండగా జరగనివ్వనని. చూడు, నా వల్ల నీ లైఫ్కి అన్యాయం జరిగిందన్న సింపతితో నేను ఇలా కూల్గా మాట్లాడుతున్నాను. నిజానికి సమస్య పెరగకుండా నీకు ఏదో ఒక మార్గం చూపించాలనుకున్నాను. మీరు చూపించేది మార్గం కాదు, మీ స్వార్థం. నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు, కానీ నువ్వు ఇప్పుడు మాట వినే స్థితిలో లేవు. నీకు పిచ్చి పట్టింది, సైకోలా మారావు. అందుకే చంపుతాను, నరుకుతానని మాట్లాడుతున్నావు. చూడు, అర్థం చేసుకోలేని నీ గుణం వల్ల అందరికీ నష్టమే. అది నీ కర్మ కూడా. కాకపోతే
రమ్యని నువ్వు టచ్ అయినంత వరకే నువ్వు సేఫ్. ఏదైనా తేడా చేశావో నేను నిన్ను చంపడానికి కూడా వెనకాడను. ఇంకోసారి ఇలాంటి బ్లాక్మెయిల్ లాంటివి చేసి నన్ను కలవాలని చూడకు. చంపేస్తాను. బతిమాలిన విననప్పుడు భయపెట్టాలి, భయపెట్టిన విననప్పుడు ఆ భయాన్ని నిజం చేయాలి. బలవంతంగానైనా మిమ్మల్ని దక్కించుకోవాలి. అలా జరగాలి అంటే రమ్య చావాలి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అవకాశం కోసం వెతుకుతూ ఉంటాను. అది వచ్చిన రోజే దాన్ని చంపేస్తాను. అంతవరకు ఎవ్వరికీ కనిపించను.